కాంగ్రెస్ ఏడాది పాలనలో తెలంగాణ ఆర్థిక వృద్ధి కుంటుపడిందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను రేవంత్ సర్కార్ మోసం చేసిందన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనకు కాంగ్రెసే కారణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి ఏజెంట్గా పనిచేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. అసమర్థ సీఎం ఆర్థిక వృద్ధికి గొయ్యి తీసి పాతరేశారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశంలోని అగ్రభాగాన ఉన్న తెలంగాణను ఆఖరికి పడేశారన్నారు. గత ఏడాది 10% నమోదైన జీఎస్టీ వసూళ్లు కేవలం ఒకే 1% వృద్ధికి పడిపోవడం సిగ్గుచేటని ట్వీట్ చేశారు. సీఎం తప్పుడు నిర్ణయాలతో తెలంగాణ ఆర్థిక రంగంలో విధ్వంసం అయిందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు ఉత్తవేనని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇచ్చిన హామీల సాధనకై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. మహిళ పట్ల రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందన్నారు. వరంగల్ విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వరంగల్లో కొత్తగా ఎయిర్పోర్ట్ మంజూరైందని విన్నాం. మరి మహిళా దినోత్సవం సందర్భంగా ఆ వరంగల్ ఎయిర్పోర్ట్కి మా తెలంగాణ పోరుబిడ్డ అయినటువంటి రాణి రుద్రమదేవి గారి పేరుగా పెట్టవలసిందిగా ఎయిర్పోర్ట్కి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మళ్ళా మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటి ఎవరో నాయకుల పేర్లు పెట్టే కన్నా ముందే మా ఆడబిడ్డ పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ ఏజెంట్ గా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మోదీని కలిసి వచ్చాకే కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై రేవంత్ విమర్శలు ఎక్కువ చేశారని చెప్పారు. మోదీ తెలంగాణకు నిధులు ఇస్తానంటే కిషన్ రెడ్డి ఆపితే ఆగుతాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి మంత్రులకు పాలన అనుభవం లేదని అర్థమైందన్నారు జగదీష్ రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ ఘటన జరిగిందని ఆరోపించారు. కిషన్ రెడ్డి పైన ఇంకా ఇతర బీజేపీ నాయకులపైన దాడి చేయడం అంటే ఇది స్పష్టంగా మోడీకి ఏజెంట్ గానే ఉన్నాడనే మాట. ఎప్పటికైనా మోడీ మనిషిగా రేవంత్ రెడ్డి ఇక్కడ ఈ తెలంగాణలో ఉంటాడు అనేది స్పష్టంగా కనబడుతుంది ఆ మాటల్లో. మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏమర్థం చేసుకుంటున్నారో, ఆ రాహుల్ గాంధీకి ఏమర్థమవుతుందో, రాష్ట్ర బీజేపీ శ్రేణులకు కూడా ఏమర్థమవుతుందో చూడండి. మోడీ దగ్గర నుంచి బయటకు వచ్చిన మరుక్షణం నుంచే మొదలైంది. ఏ రహస్య ఒప్పందం చేసుకొని వచ్చాడు, విషయాలు ఎందుకు బయటకు రాణిస్తలేడు? మోడీ ఇస్తానంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటూ ఆగుతుందా? వనపర్తిలో కేసీఆర్ శంకుస్థాపన చేసిన పనులకు సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ శిలాఫలకాలు వేశారన్నారని విమర్శించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. మెడికల్, నర్సింగ్ కళాశాలలు, ఇతర విద్యా సంస్థలన్నింటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే నిధులు మంజూరయ్యాయన్నారు. వనపర్తికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి కొత్తగా ప్రకటించిందేమీ లేదన్నారు. వనపర్తిలో ఐటీ టవర్ కి కేటీఆర్ శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని పగలగొట్టి సీఎం రేవంత్ కొత్తగా శంకుస్థాపన చేశారన్నారు. ఏ కేసీఆర్ గారైతే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి కొత్త జిల్లాలైనందుకు కొత్త కలెక్టరేట్లు వచ్చి, కలెక్టరేట్లు అయిన తర్వాత విద్యాసంస్థలు వచ్చి అనేక 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 పనులు వచ్చినాయో అవన్నీ కేసీఆర్ ఆనవాళ్లే కదా. ఇక తమరు నేను కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాను పోయి కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలోకి పోయి, కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి విద్యాసంస్థలకు పోయి ఏవైతే ఫౌండేషన్లు అయినాయో, ఏవైతే పనులు అయినాయో వాటికాడ పోయి మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏంటండి బాబు ఇది? చిన్న వయసులో సీఎంగా అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డి దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ పాలనలో పాలమూరు అభివృద్ధి జరిగిందన్నారు. శ్రీశైలం నుంచి ఏపీ అక్రమంగా నీళ్లు తరలిస్తున్నా రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఒక్కసారి వారు కూడా ఆలోచన చేయాలా, ఒక మంచి అవకాశాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మంచి సలహాలు తీసుకోవాలా. రాష్ట్రంలో మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. ఒక కాంట్రాక్టరు బిల్లు తేవాలనే కష్టం ఉంది, ఒక చిన్న ప్రాజెక్టు ముందు తీసుకోవాలనే కష్టం ఉంది, ఒక ఇల్లు కట్టుకోవాలనే కష్టం ఉంది, ఒక బిల్డర్ ఒక అపార్ట్మెంట్ కట్టాలనే కష్టం ఉంది, ఒక లేఅవుట్ చేయాలనే కష్టం ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ప్రభుత్వం పనితీరు మారడం లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.